బ్లడ్ సర్క్యులేషన్ అన్ని విధాలుగా అన్ని వైపులకి సక్రమంగా అందటం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ పంచభూత తత్వ ఆరోగ్య విధానం ఎక్కడిది? ఇది మన యోగాలోది. ఎక్కడ? మన యోగాలో. యోగాలో 5 కోశాస్ అని ఉంటాయి. అన్నమయ కోశ, ఇట్ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. రెండవది ఏంటి? ప్రాణమయ కోశ, ప్రాణశక్తి. అది ఉంటే ఆరోగ్యం, తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే బాగా అనారోగ్యం, 0 అయితే సావు. ఆకారం ఎంత ఉన్నప్పటికీ ప్రాణశక్తి మీదే మన బ్రతుకు, ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు ఆధారపడుతుంది. కాబట్టి ఆ ప్రాణశక్తిని పెంచుకోవటం ఎట్లా అనేది ఈ ప్రాణమయ కోశాలో చెప్పబడుతూ ఉంది. ఆ ప్రాణమయ కోశ గురించి మీ అందరికీ చెప్పి మీ అందరూ మీరే మీ ఆరోగ్యాన్ని మీరే పెంపొందించుకునేలాగా చేయటం కోసమే నేను వచ్చాను. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ ప్రాణశక్తి అని చూస్తే మనలో 72,000 శక్తి నాడులు యూనివర్స్ తో, కాస్మిక్ ఎనర్జీతో కలపబడి ఉంటాయి. అట్లాగే 7 చక్రాస్, 108 మైనర్ చక్రాసు, 26 శక్తిధారలు, సుమారు 1,000 అంతర శక్తి కేంద్రాలు. వీటి ద్వారా వచ్చే లభ్యమయ్యే ఈ ప్రాణశక్తితో పాటు మనం తింటే వచ్చే శక్తి కూడా కారణమే. ఆ తింటే వచ్చే శక్తి చాలా తక్కువ, ఈ కాస్మిక్ ఎనర్జీ మనకు వచ్చేది చాలా ఎక్కువ. ఆ కాస్మిక్ ఎనర్జీ గురించి అవగాహన పెంచుకోండి. ఆ దాని మీద ఎప్పుడైతే మీకు పట్టు సాధిస్తారో మీ ఆరోగ్యం బాగుపడి మీ వాళ్ళకు కూడా ఆరోగ్యం పెంపొందేలాగా మీరు మారతారని చెప్తూ, అందులో ఒక విధానం ఏంటంటే మన మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కరోనా వచ్చిన కాలంలో నా ఫిట్నెస్ మంత్ర ఇది అని చెప్పి ఒక కర్ర తీసుకుని ఇట్టిట్ట అనుకుండా ఉంటే మన విలేకరులు అడిగారు, ఏం సార్ ఏంటి ఏదో కర్రట్టుకున్నారు ఏంటి అని అడిగితే, నేను ఇలా అనడం ద్వారా నాకు ఫిట్నెస్ వస్తా ఉంది అని చెప్పారు. నిజమే. అది ఏంటంటే మనను సృష్టించిన ఆ క్రియేటర్ మనకు వరం ఇచ్చాడు. ఏంటి అది అంటే మనలో తగ్గిన శక్తి ఈ అరచేతుల్లో, అరికాళ్లలో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు చేశాడు. ఆ తగ్గిన శక్తిని బ్యాక్ చేయటానికి ఆయన ఉపయోగించిన విధానం ఏంటంటే బేర్ ఫుట్ వాక్. చెప్పులు లేకుండా ఒక పావు గంట నుంచి అరగంట వరకు మీ గ్రౌండ్ లో ఒక రౌండ్ అన్నా వేయండి. ఎంతసేపు? ఒక పావు గంట మినిమం. అలా బేర్ ఫుట్ వాక్, చెప్పులు కాదు, చెప్పులు తీసేయండి, బేర్ ఫుట్ వాక్ చేయండి. మీకు శక్తి పునఃశక్తివంతమై ఆరోగ్యం సిద్ధించేలాగా ఉన్న ఈ ఏర్పాటు మంచిది. మీకు మంచి గ్రౌండ్ ప్లస్ మొక్కలు, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ కన్నా మీ స్కూల్స్ ఉత్తమంగా ఉన్నాయి మొక్కలతో. అలాంటి వాతావరణంలో ఉన్న మీకు ఏ జబ్బు రాకూడదు అని పొద్దున్నో సాయంకాలమో ఏదో ఒక టైంలో గ్రౌండ్ చుట్టూ బేర్ ఫుట్ వాక్ చేయండి. ఒకటి. రెండవది ఏంటంటే నేను చిన్న చిట్కా చెప్తా. అదేంటంటే చెవుల్లో కూడా స్టోర్ అవుతుంది ఈ ప్రాణశక్తి. అందుకోసమే మన పూర్వీకులు ఏం చేశారు, చెవులు కుట్టించారు. అంటే ఇక్కడ కుట్టిస్తే జీవితకాలం చూపు బాగుంటుంది అని. అలాగే ఇక్కడ కుట్టిస్తే మెడ నొప్పి రాదని, ఇక్కడ కుట్టిస్తే నడువు నొప్పి రాదని, ఇక్కడ నొప్పిస్తే లోవర్ బ్యాక్ ఇక్కడ రాదని, మోకాళ్ళ నొప్పులకి, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గటానికి, లివర్ ప్రాబ్లం తగ్గించడానికి ఎంత చెవులంతా కుట్టేసుకుని ఉన్నా
మనం అడవిలో ఉన్న వాళ్ళ కోయోళ్ళని చూస్తే తెలుస్తుంది, వాళ్ళు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఈ చెవులు కుట్టించుకున్నారని. సరే, ఇప్పటికీ కొంతమంది కుట్టించుకున్నారు. ఎప్పుడు కుట్టించుకున్నారు? చిన్నప్పుడు కుట్టించుకున్నారు. అవి ఎప్పటి వరకు ఉంటాయి? చచ్చిపోయే వరకు ఉంటాయి. ఎలాంటి హాని ఉండదు, మంచే జరుగుతుంది, చెడు జరగదు. అలా చెవుల్ని వాడుకుని మనాళ్ళు. కాబట్టి కొంతమంది కుట్టించుకునే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ చేత్తో ఇలా అందరూ చేయండి. ఈ చేత్తో ఈ చెవి 3 నిమిషాలు ఇట్లా మర్దన చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ చేత్తో లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ చెవిని ఇట్లా మర్దన చేయండి. ఈ చెవుల నుంచి పునఃశక్తివంతులు అవటానికి ఏ చేత్తో ఆ చెవి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఒక 3 నిమిషాల పాటు ఇలా మర్దన చేయండి. మీరు చదువు మొదలు పెట్టడానికి ముందు ఈ పని చేస్తే మీరు చదివిన ప్రతి వాక్యము, ప్రతి మాట గుర్తుండిపోయేలాగా చేయడానికి ఈ చెవుల మర్దన ఉపయోగపడుతుంది అని చెప్తాం. అంటే మీ ఈ చదువుల్లో మీ సక్సెస్, అలాగే మీ ఆటల్లో సక్సెస్, మీ జీవితంలో సక్సెస్ ఈ చెవుల మర్దన, బేర్ ఫుట్ వాక్, చేతుల మర్దన ద్వారా రాబోతుంది అని చెప్తూ, దీన్ని ఎవరైతే సాధిస్తారో, పట్టు సాధిస్తారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే మీకు చదువు చెప్పిన గురువులకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలాగా, మీరు ఉన్నది చేరేలాగా అవకాశం ఉంది అని చెప్తూ, మీ చేతిలో ఉన్న ఆ కర్ర చిన్నది, ఓకే, ఇది మోడీ గారు పట్టుకున్నారు. ఇది ఎందుకు అంటే ఫోటో కోసం, వీడియో కోసమే. మీ చేతిలో ఉన్నది రైట్. ఎందుకని? ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాడచ్చు. మీ అందరికీ వచ్చినాయ్యా? ఇప్పుడు తీసుకోండి. ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు ఏదో పైన ఏదో చేయటం కాదు, కొంచెం గట్టిగా రబ్ చేయండి. ఇట్లా గట్టిగా రబ్ చేయాలి. ఇట్లా ఎంతసేపు? 5 నిమిషాలు. ఇట్లా చేస్తే ఏమవుతుందో నేను చెప్తాను. ఇలా చేస్తే ఏమవుతుందో చెప్తాను. ఏంటి? చేతి ముందు భాగంలో ఇట్లా 5 నిమిషాలు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ చెయ్యి ఇట్లా బల్ల మీదో లేదా మీ ఒంటి మీదో పట్టుకుని ఇట్లా 5 నిమిషాలు, ఇలా 5 నిమిషాల పాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ చేస్తా ఉండగా నడువు నొప్పి తగ్గిపోతుంది. ఇట్లా చేస్తే ఏమవుతుంది? నడువు నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు మీకే కాదు, మీ అమ్మకై ఉన్న నడువు నొప్పి ఉన్నా, మీ నాన్నకి నడువు నొప్పి ఉన్నా, మీకు ఇచ్చిన ఈ స్టిక్ తో ఒక 5 నిమిషాల పాటు ఇలా రాపిడి చేసిన తర్వాత అడగండి, నడువు నొప్పి ఖచ్చితంగా ఓ 20 to 30% తగ్గుతుంది ఎవరికైనా. మరి మీరు తగ్గించారు కాబట్టి మీరేమవుతారు? వాళ్ళకి డాక్టర్స్ అవుతారు. ఇప్పటి నుంచే మీరు డాక్టర్స్ గా మారాలంటే ఏం చేయాలి? బాధ ఉన్న వాళ్ళకి ఈ మాత్రం సాయం చెయ్యాలి. ఇలా అంటే తర్వాత ఇక్కడంటే ఏమవుతుంది? ఇక్కడంటే మెడ నొప్పి తగ్గుతుంది. ఇక్కడంటే మెడ నొప్పి తగ్గుతుంది. తర్వాత ఈ బొటన వేలు మీద ఇక్కడంటే జుట్టు రాలటం ఆగిపోతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ఇక్కడంటే ఏమవుతుంది?
జుట్టు రాలటం ఆగిపోతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ ఏళ్ల మీద ఇలా రాస్తే కాళ్ళు చేతుల పనితనం పెరుగుతుంది. కాళ్ళు చేతుల పనితనం పెరగాలంటే ఎక్కడ రాయాలి? వేళ్ల మీద. ఇందాక ఏం చేశారు? ముందు రాశారు, ఇప్పుడు వెనక రాశారు. ఈ రెండు చేయడం ద్వారా కాళ్ళు చేతుల పనితనం పెరుగుతుంది. మరి ఈ చేతికి చేసినట్టు ఈ చేతికి కూడా చేయాలి కదా, ఇలా కూడా చేయండి. ఎందుకు అలా అంటే, మనల్ని సృష్టించిన ఆయన మనకు ఏర్పాటు చేశాడు. ఏంటా ఏర్పాటు అంటే, మనలో తగ్గిన ప్రాణశక్తి ఏదైతే ఉందో అది బయటకు పోదు, అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో స్టోర్ అవుతుంది. ఆ బేర్ ఫుట్ వాక్ ద్వారా కానివ్వండి, ఈ మోడీ హెల్త్ కేర్ స్టిక్ ద్వారా కానివ్వండి, చెవుల మర్దన ద్వారా కానివ్వండి, మనలో తగ్గిన శక్తిని పునఃశక్తివంతం చేయడం ద్వారా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆడకి చెప్పడం మూలంగా మీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం పెరిగే కొద్దికి మీ సక్సెస్ 10 రెట్లు పెరుగుతుంది అని చెప్తూ, ఇలాంటి ఓ మంచి కార్యక్రమం మీకోసం నిర్వహించిన మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవి తీసుకో, ఎన్ని ఉన్నాయో 10 ఉంటాయా చూడు, పట్రా. ఈరోజు మనకి చెప్పిన సబ్జెక్ట్ బాగుంది కదా. డాక్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న డాక్టర్ సత్యనారాయణ గారికి, విజయలక్ష్మి గారికి, వారి టీం మెంబర్స్ కి, నాతోటి ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ యోగా గురించి విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల జీవనంలో ఒక భాగం అయిన దీన్ని మనం మర్చిపోయాం గత కొంతకాలంగా. మన ఇంటిలో రోజువారీ చేసుకునే పనులు కూడా చాలా ముందు తిరగలతో విసరటం, మజ్జిగ చేయడం, ఇలాంటి పనులన్నీ ఉండేవి. నీళ్లు తోడటం, వీటితో ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని యాంత్రికీకరణతో ఏమవుతుంది, మనం మిక్సీలు వాడుతున్నాం, మోటార్లు వాడుతున్నాం. సో కొంత కంఫర్ట్ పెరిగిన తర్వాత అనారోగ్యం పాలు కూడా ఎక్కువైంది. ఇవాళ డాక్టర్ గారు చెప్తున్న సబ్జెక్ట్ నేను ప్రతిదీ కూడా చాలా క్యూరియస్ అయ్యాను. నాకు తెలియని చాలా చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, మీకు ఈ ఏజ్ కే ఇంత మంచి నాలెడ్జ్ అందిందని. అది నిజంగా యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. మందులు లేకుండా రోగరహితంగా ఉండడం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే బోలెడన్ని బిల్స్, ఇంగ్లీషు, ఆయుర్వేదిక్, అల్లోపతి, హోమియోపతి ఇవేవి కాకుండా మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని మీరు క్యూర్ చేసుకునే పద్ధతి అంటే ఇది సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ సాధ్యమయ్యేది. ఇవి తీసుకెళ్లి నేను మనకి ఈ రోజున అసలు పేరెంట్స్ మీట్ ఉంటుందేమో, మీ తల్లిదండ్రులందరికీ అవేర్నెస్ కలిగజేద్దాం అనుకున్నాను. అయితే ఆ ప్రోగ్రాము పోస్ట్పోన్ అవడం వల్ల అయినా పిల్లలు అనేది లివింగ్ మీడియా. మీరు వాళ్ళ ఇంటికి చెప్పరు ఈ విషయాన్ని. డాక్టర్స్ కదా ఎవరికన్నా
ఆ పెన్సిల్ బ్యాగ్ లో పెట్టుకొని కనీసం మీ అయినా సరే మీరు ఇవన్నీ ఫాలో అవుతే మీ ఏముకి ఖర్చు ఉండదు. డబ్బులు ఆదా చేసుకోవచ్చు, ఆరోగ్యంగా హాయిగా ఉండొచ్చు. ఇంతమంది సబ్జెక్ట్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి మన స్కూల్ తరఫున ఒక చిన్న సన్మానం చేద్దాము. మన స్టాఫ్ అందరూ ఒకసారి దయచేసి వాలీబాల్ తీసుకున్నారు.